హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు వరల్డ్స్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సార్ తో మనం యోగా క్లాసెస్ గురించి తెలుసుకుందాము, ఆన్లైన్ యోగా క్లాస్ గురించి. నమస్తే గురుగారు. నమస్తే కావ్యశ్రీ గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను గురుగారు. చాలా బాగుంటారు, సూపర్ కూడా సూపర్ రిచ్ కాబట్టి. Yes. సో వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. నేను మీ మనీ పవర్ బాబా పండగం యోగాచార్య, న్యూమరాలజీ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తుంటే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆలనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వావ్ వావ్, గోల్డెన్ టైం స్టార్ట్. అనండి, వినండి, కనండి. ఓం 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 ఆ. ఎందుకు గురువు గారు వీడియోలో స్టార్టింగ్ నవ్వుతున్నారు? నవ్వాలి కదా, నవ్వడం యోగం, నవ్వకపోతే రోగం. నవ్వించడం మహాయోగం. ఈ మే నెల 1వ తారీఖు నుంచి ఆన్లైన్ లో మన క్లాసులు జరుగుతున్నాయి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా మనకి మార్చి 1st కి స్టార్ట్ చేశాను. కానీ ఈ 2 నెలలు నేను ఎందుకు లేట్ చేశాను అంటే, ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డేకి ముందు తప్పకుండా ఒక 1 మంత్ ట్రైనింగ్ ఇచ్చి 1 మంత్ సర్టిఫికేట్ కోర్సే, కానీ 2 మంత్స్ 3 మంత్స్ కూడా మేము అలా చెప్తూనే ఉంటాము. సో ఈ 1 మంత్ సర్టిఫికేట్ కోర్స్ మళ్ళీ మే 1st కి స్టార్ట్ అవుతుంది. జూన్ 1st వరకు 1 మంత్ లో వాళ్ళ కోర్స్ అయిపోతుంది. తప్పకుండా వాళ్ళ జీవితంలో సో పాదాల గోళ్ళ నుంచి తల వెంట్రుకల వరకు ఎలాంటి డిసీజ్ వచ్చినా కానీ యోగా ద్వారా మనం తగ్గించుకోవచ్చు. అయితే దీని గురించి నేను చెప్పే ముందు మనము కోర్సులు నిజంగా జరిగింది, ఎందుకంటే ఒక్కటే మాట చెప్తా. నాకు 40-45 సంవత్సరాల వరకు నా జీవితంలో ఎప్పుడు హాస్పిటల్ వెళ్ళింది లేదు, ఈవెన్ పారాసిటమాల్ టాబ్లెట్ వాడింది కూడా లేదు. కానీ ఈ 1-2 years లో నేను హాస్పిటల్ చుట్టే తిరుగుతున్నా. దీనికి ఎందుకు అంటే, నాకు బాగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇటుకతోటే పోలియో వచ్చింది, అది వేరు. మళ్ళీ నేను యోగా చేసి మంచిగా అయిపోయినాను కదా. బాగా ఆరోగ్యం సంపూర్ణంగా ఉన్నప్పుడు బ్యాంకులలో ₹1 లేదు. ఇప్పుడు ఇంట్లో, ఒంట్లో మరియు పర్సులో, బ్యాంకులో, అన్ని అకౌంట్లలో లక్షల కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత ఇంట్లో డబ్బులు, ఒంట్లో జబ్బులు అయిపోయాయి. అంటే ఈ 2 నా జీవితంలో కళ్ళ నిండుగా చూసాను. సో అందుకోసమే మీ జీవితంలో మరి డబ్బులు ఉన్నాయిగా, హాస్పిటల్ పోతే ఆపరేషన్ చేసుకుంటే అయిపోతుందిగా అనే వాళ్ళ కోసమే నేను మళ్ళీ చెప్తున్నాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయిగా, మరి హాస్పిటల్కి ఎన్నిసార్లు తిరుగుతాను? న్యాచురల్ ఫేస్ లో పోయింది కదా, ఒక 1 year క్రితం నా ఫేస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇది ఒక నిజమైన గుణపాఠం. ఎవరైతే బాగా డబ్బుండి అహంకారంతో తన జీవితంలో నిర్లక్ష్యంతో, డిసిప్లిన్ లేకుండా, ఆరోగ్యం మీద శ్రద్ధ లేకుండా ఉన్న వాళ్ళందరికీ ఇది పెద్ద గుణపాఠం. నాకు ఆల్రెడీ అయిపోయింది 2 సార్లు గుణపాఠాలు అని. సో అందుకోసం మళ్ళీ నేను యోగా క్లాసులు అంటే లాస్ట్ ఇయర్ నేను మొదలు పెట్టినా కానీ ఏముంది లేదు, సగం సగం చేస్తున్నాను. సగం సగం చేయడానికి వీలేదు, ఎందుకంటే పెద్ద గుణపాఠాలు వచ్చినాయి నాకు. నేను రోజు 1 hour నుంచి 2 hours ఖచ్చితంగా నేను యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. దాదాపుగా ఈ నెల రోజులలో ఒక 3 kg బరువు దగ్గర నిన్ననే శంకు ప్రక్షాళన చేసుకున్నా. ఇవన్నీ విషయాలు చెప్తా. సర్టిఫికేట్ యోగా కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల ఎంత బెనిఫిట్, లక్షల కోట్ల రూపాయల హాస్పిటల్లో పెట్టినా మనకు ఆరోగ్యం రాదు అనే విషయం అందరికి తెలుసు. అయినా సరే హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటాం. ఒక్కసారి మన కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ ద్వారా, బాబా పండగం యోగా మిషన్ చారిటబుల్ ద్వారా నెక్స్ట్ మంత్ నుంచి మనకు అన్ని కోర్సులు స్టార్ట్ అవుతాయి. ఆ కోర్సుల వివరాలు ఏంటంటో తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి. ఓకే, దాని కోర్స్ డీటెయిల్స్. ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి మనకి న్యూమరాలజీ. సో దాని ప్రైస్ వచ్చేసి 1,59,999, అంటే 1,59,999 ఇండియన్స్ కి, 1,99,999 ఎన్ఆర్ఐస్ కి ఉంటుంది. నెక్స్ట్ పామిస్ట్రీ కోర్స్ వచ్చేసి 51,999, అంటే 51,999 ఇండియన్స్ కి, 1,11,939 ఎన్ఆర్ఐస్ కి ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ యోగా కోర్స్. యోగా కోర్స్ ఇవన్నీ ఆన్లైన్ కోర్సెస్. 51,999. యాక్చువల్లీ టాపిక్ ఇదే మనకి ఈరోజు యోగా కోర్స్ టాపిక్. సో దీని ప్రైస్ అక్కడే ఉంది. నెక్స్ట్ ఈజ్ మనీ పవర్ మాస్టర్ కోర్స్ ఉంటుంది. దాని ప్రైస్ 51,999, అంటే 51,999 ఇండియన్స్ కి, 1,11,939 ఎన్ఆర్ఐస్ కి ఉంటుంది. సో ఇవన్నీ మన కోర్సుల వివరాలు. ఇవన్నీ మే నెల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మే 1వ తారీఖు ఆన్లైన్ లో మనకు కోర్సులు స్టార్ట్ అయిపోతాయి, యోగా కోర్సు. అదేవిధంగా ఆన్లైన్ లో న్యూమరాలజీ కోర్సు స్టార్ట్ అవుతుంది మే 1వ తారీఖే. ఈ రెండు ఆ రోజు స్టార్ట్ అవుతాయి. 10వ తారీఖు ఏమో పామిస్ట్రీ,
19వ తారీఖు ఏమో మనీ పవర్ మాస్టర్ క్లాస్. Okay. యోగా క్లాస్ రోజు మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా ఏదో ఒక షెడ్యూల్ లో ఉంటుంది. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం డైలీ కన్సల్టేషన్ కోసం చాలా మంది ఫోన్ చేస్తుంటారు. అవును. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 5 వరకే గంటల చేయమంటున్నాను. ఎస్. సో నేమ్ కరెక్షన్ కు 6,900 ఉంటుంది కదండి. ఓకే. తర్వాత ఫారిన్ వాళ్ళకు విదేశీలకు 15,900 ఉంది. ఓకే. అది లక్కీ నేమ్ కావచ్చు, నేమ్ కరెక్షన్ కావచ్చు, చిల్డ్రన్ నేమ్స్ కావచ్చు. ఇక మొబైల్ నెంబర్ కి అయితే భారతీయులకు అయితే 19,900 ఉంది ఎక్సలెంట్ నెంబర్. ఓకే. ఇంకా మంచిది కావాలి 46 నెంబర్ అంటే 46,900. ఇది బయట చాలా 75,000 లక్షకు అమ్ముతున్నారు మా ఏజెంట్లు. ఎస్. ఇంకా లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అందరూ తీసుకోవాలి, ఎందుకంటే గాడి కష్టం చేస్తుంటాం కానీ లాభాలు రావు. ఎస్ బ్యాంక్ లో సో ఉంటుంది. బ్యాంక్ లో మంచి అకౌంట్ ఉంటే Mm. అది మేము ఇండియా వాళ్ళకు 6,900 మేమే నంబర్ ఇస్తున్నాము. Yes. మీరు ఏ బ్యాంక్ లో తీసుకుంటున్నారు అనేది నేను మళ్ళీ చెప్తాను. ఓకే. అదే విధంగా విదేశీలో 15,900. ఇంకా లక్కీ వెహికల్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. Mm. ఆ వెహికల్ సరిగా లేకపోతే, ఆ నంబర్ సరిగా లేకపోతే మనకి యాక్సిడెంట్ బోర్డు అని జరుగుతున్నాయి. అవును. చాలా మంది హీరో ప్రముఖులు మొన్న ఎమ్మెల్యేది జరిగింది, లాస్ట్ అంతా చనిపోయారు. అవును. అదే విధంగా బీఆర్ఎస్ మొన్న నా నల్గొండ దగ్గర కూడా జనార్దన్ రావు ఆయన రఘుబాబు కారు కలిగి చనిపోయారు. అవునవును. సో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వాటి గురించి వీడియోలు కూడా చేశాను నేను. Mm. లక్కీ వెహికల్ నెంబర్ అయితే కంపల్సరీ. ఇంకా ఫారెన్ లో ఉన్న వాళ్ళకి 15,900 ఇది. మొత్తం మీద అయితే ఇవన్నీ నేను చెప్తున్నాను. మామూలుగా స్టిక్కర్స్ కూడా ఉంటాయి నా దగ్గర, అవి కూడా ఆఫీస్ లో ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. మ్యాజిక్ బాటిల్ అయితే తప్పనిసరిగా వాడండి. మీరు ఏ కోర్స్ జైన్ అయినా జైన్ కాకపోయినా సంబంధం లేదు, కానీ ఓకే. ఈ మ్యాజిక్ బాటిల్ ఎవరైతే వాడుతుందో తప్పకుండా ఫాస్ట్ గా కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను వాడాను, 2 years లో నాకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. సో లక్కీ స్టిక్కర్స్ అమౌంట్ Mm. 999 డైరెక్ట్ ఆఫీస్ వచ్చి తీసుకోవాలి, నో కొరియర్ సర్వీస్. వేరే ఇంకా రింగ్స్ కూడా ఉన్నాయి. లక్కీ రింగ్స్ కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. తాబేలు ఉంగరం కానీ బొటనవేల్ రింగ్ కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఆఫీస్ కి వచ్చి మీరు కలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. సో ఇక నేను మెయిన్గా బెస్ట్ మ్యారేజ్ అనేది 1, 10, 19 అక్టోబర్ జరుగుతుంది. అది ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రతి ఏళ్ళ ప్రైస్ పెరుగుతుంది. ఇప్పుడు 1,00,000 దాటింది ఆల్రెడీ. అవును. ఇక బంగారం ధర కూడా ముందే చెప్పాను కదా, ₹1,00,000 దాటుతుందని. ఇప్పుడు 70-80 మధ్యలో ఉంది. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే 1 month సర్టిఫికేట్ ఆన్లైన్ యోగా కోర్స్. లాస్ట్ ఇయర్ కూడా 15-20 మంది జాయిన్ అయ్యారు. ఓకే. సేమ్ ఇదే ప్రైస్ లో. ఓకే. భారతీయులకు 50,999, విదేశీయులకు 1,11,939. తప్పకుండా ఈ దీంట్లో ఏం జరుగుతుందంటే నాకు జల ప్లవన యోగ విద్య వచ్చు, అంటే నీటి పైన ఎలా చేయడం అనేది అది కూడా నేర్పిస్తాను. ఓకే. తర్వాత మన శరీరాన్ని మన శరీరము చాలా విషపూరితం తయారైపోతుంది. Mm. ఇది తెలియక మనము ఎన్నో టెస్టులు చేయించుకుంటుంటాం. అంటే నా విషయంలో జరిగిన విషయం చెప్తాను. ఓకే. లాస్ట్ ఇయర్ 2023 జనవరి 1వ తారీఖు ఏం జరిగిందంటే, సరే నాకు ఒక పన్ను ఊగుతుంది కదా, దీన్ని మంచిగా చేసుకుందామని Mm. వెళ్ళాం. అప్పటికే నా అన్ని పళ్ళన్నీ కూడా సందు పళ్ళు ఉన్నాయి కదా, సరే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, సరే ఇదైతే ఒకటైతే సెట్ చేసుకున్నానే అనుకోండి. వాళ్ళు ఏం చేశారంటే సజెషన్, సరే ఈ ఒక పన్ను ఏంటి, ఈ చివరిలో కూడా ఇవి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినట్టుంది, ఇవి కూడా ఊగుతున్నాయి కదా, ఇంకా ఇవి తీసుడు అవి తీసేది మొత్తం ఒకసారి తీసేద్దాం, దాదాపుగా 5 లక్షలు అట్లా ప్యాకేజ్ అవుతుంది. దాని క్యాప్స్ వేద్దాం, అన్ని మంచిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఈ మీకు ఎత్తు పళ్ళు ఉన్నాయి, కొంచెం సందు పళ్ళు ఉన్నాయి కదా, ఇవి మంచిగా ఉండవు అని అంటే, సర్లే మన దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి కదా, సరే మనం చేయించుకుందామని చేంజ్ చేసుకున్నాం. ఓకే. సో జనవరి 1st నుంచి జనవరి 5th స్టార్ట్ చేసినాం ఈ సర్జరీ. జనవరి 19th అయిపోయింది. దాదాపు 10-15 రోజులు నేను ఆఫీస్లో కూడా సరిగా లేకపోతే ఇక్కడ రోజు 50,000 నుంచి ₹1,00,000 నష్టం. ఇక్కడ Mm. మన ఆరోగ్యం కూడా మంచిది కావాలని అక్కడ హాస్పిటల్ వెళ్ళినాం. దీని తర్వాత ఏమైంది, ఆ 19th రోజుకి అయిపోయింది సర్జరీ. చాలా బాగుంది, చాలా నీట్ గా అయిపోయినాయి, పళ్ళు కూడా చాలా బాగుంది, అట్రాక్షన్ ఉంది. మీరు పాత 2023లో నా వీడియో చూడండి, చాలా బాగుంటుంది, వాయిస్ కూడా క్లారిటీ ఉంటుంది. అవును. సో 2023 అయిపోయింది. ఇంకా లాస్ట్ చివరిలో ఎలక్షన్లు వచ్చేటప్పుడు నేను కామారెడ్డి, హైదరాబాద్ తిరగడం ఇవన్నీ జరిగింది. అనుకోకుండా November 1st బెస్ట్ మ్యారేజ్ జరిగింది. దాదాపు 20-23 మంది చేశాము. అవును. డిసెంబర్ 21వ తారీఖు రోజు అనుకోకుండా మనం పొటాటోస్తో ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఎట్లా ఉంటాయి, చాలా మెత్తగానే ఉంటాయి కదా, స్మూత్గానే ఉంటాయి కదా, స్మూత్ ఉంటాయి. నేను ఇలా కొరికాను అంతే, Mm. టక్కు మన శబ్దం వచ్చింది పన్నీర్ తిన్నట్టు. Mm. అదేంటి మొన్ననే కదా, సరే. 1 year కూడా కాలేదు, వాళ్ళు గ్యారెంటీ 10 years పెట్టారు. అవును, ఇచ్చారు గ్యారంటీ. మరి నేను వెళ్తే సార్ ఇదేదో ఇన్ఫెక్షన్ అయింది, ఈ ఆయింట్మెంట్ వాడు, ఇది వాడు, అది వాడు అన్నారు. తర్వాత అది ఇంకా ఎక్కువ అయింది, అసలు సెట్ కాలేదు. మళ్ళీ తీరా ఎక్స్రే తీసుకున్న తర్వాత ఏమన్నారంటే, సార్ మీ పైన మొత్తం ఇక్కడంతా కూడా ఇన్ఫెక్షన్ అయిపోయింది, ఇక్కడంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది, ఈ మొత్తం రూట్ నుంచి మొత్తం తీసేయాలి, ఇప్పుడు ఇంప్లాంటేషన్ చేయాలి,
మొత్తం తీసేసి మొత్తం టీత్ సెట్. స్క్రూలు బిగించాలి అన్నాను. ఏమనుకున్నా ఒక్క స్కూల్ వేయించడమే అసలు ఒక పన్నుకి ఎంత బాధపడుతుందో మీకు తెలుసు. ఆల్రెడీ నాకు జనవరి 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు నేను ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళడం, 2 గంటలు 3 గంటలు సర్జరీ జరగడం చాలా పెయిన్ఫుల్. అయినా నేను ఏం బాధపడలేను, మైండ్ సెట్ చేసుకున్నాను. ఆ వీడియో కూడా కొన్ని పెట్టాను, పెట్టాను. తర్వాత ఇప్పుడు సర్జరీ అయిపోయి 10 నెలలకి నాకు మళ్ళీ డిసెంబర్ 21 తారీఖులో రావడం వల్ల నేను ఏమనుకున్నా అంటే సర్లే మళ్ళీ నాకు జనవరి 1st బెస్ట్ మ్యారేజ్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, గ్రూప్ ప్రవేశం ఉన్నాయి, నాకు తొందరగా కావాలి అని మళ్ళీ నేను అన్నాను. సరే ఏముందండి దాన్ని ఏముంది, మొత్తం తీసేస్తాం, అవి తీసేసి మళ్ళీ మొత్తం రూట్ కెనాల్ నుంచి మళ్ళీ ఇంప్లాంటేషన్ చేస్తామంటే సరే అన్నాను. కానీ ఇది చాలా ఇబ్బంది. స్కూల్ బిగించేటప్పుడు, సర్జరీ చేసేటప్పుడు రంపం కోసినట్టు నీ సౌండ్ వస్తుంది. ఇంకా అది రోజు 3 గంటలు చేసి 3-4 రోజులు అట్లా వెళ్ళాము. అయిపోయింది. చలో పెట్టారు టెంపరీగా గృహప్రవేశానికి జనవరి 1st పెట్టారు. సో నేనైతే ఆ రోజు దాదాపు 1,20,000 లక్షలు ఖర్చు పెట్టాను, కానీ ఒక ముద్ద కూడా అన్నం తినలేదు. 1,20,000 లక్షల ఇల్లు, గృహప్రవేశం నేనే. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, వైరాగ్యం వచ్చి అరే ఇన్ని లక్షల కోట్లు సంపాదించినా కానీ ముద్ద తినలేకపోతున్నాను, నేను కోల్పోయాను నా జీవితంలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అని ఎప్పుడు రియలైజ్ అయినా. అందులో మా ఇంట్లో మా అమ్మ రావడం, మా అమ్మకు నేను కాసుల ఆహారం ఇవ్వడం అన్ని అంత బాగుంది, నేను తినలేను. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా మళ్ళీ జనవరి 14వ తారీఖు రోజు మళ్ళీ పెట్టారు. అవి సెట్ కాలేదు, మళ్ళీ తీసాము. మొత్తం అయితే మార్చి నెల వరకు ఇదే పని, పెట్టడం, తీయడం, ఒకసారి పెద్దగా వచ్చాయి పనులు, ఒకటి చిన్నగా వచ్చాయి, రకరకాల. లాస్ట్ కి నా ఫేస్ ఓల్డ్ ఏజ్ లాగా లోపడుతుంది, మాట కూడా చాలా ఫ్లూయెంట్ గా రాలేదు. లాస్ట్ కి ఇదంతా అయిపోయింది, సరే ఏదో పెట్టుకుంటే అయిపోతుంది, మనం పని చేస్తున్నాం, మనకి ఇప్పటికే లాస్ అయిపోయింది, సంస్థ 50 నుంచి 1 CR లాస్ అయిపోయింది అని నేను మళ్ళీ ఆఫీస్ లో ఎంత ఆపరేషన్ అయినా మళ్ళీ నేను ఆఫీస్ లో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ లాస్ట్ మంత్ మార్చి 23వ తారీఖు రోజు, దానికన్నా మార్చి 21వ తారీఖు కొంచెం నాకు ఇలా వేడి కుక్కలాగా వస్తే వేడి అని అదే పోయి, కానీ అనుకోకుండా నేను ఎక్స్పెక్టే చేయలేను. అంటే నేను ఎప్పుడు మోషన్ ఫ్రీ ఉంటుంది, నా హెల్దీగా ఉంటాను, ఒక పంటిగా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే మెల్లిగా మన సీట్ ప్రాంతంలో చిన్న కూర్పైంది. ఆ చిన్న కూర్పే కదా ఇక్కడ అయింది, అక్కడ అయింది అనుకున్నాం. అది 2 రోజుల్లో పెద్దగా అయిపోయింది. పెద్దగా అయిపోయిన తర్వాత నేను ఆఫీస్ లో సీట్ లో కూర్చునే పరిస్థితి కూడా లేదు. చాలా ఎప్పుడు లేని ఫీవర్ చాలా ఫీవర్ వచ్చేసింది. నేను ఏంటిదా అంటే నేను ఇప్పుడు ఏంటంటే 5 సంవత్సరాల నుంచి యోగాని పక్కనే పెట్టి డబ్బు, న్యూమరాలజీ, మనీ పవర్, పామిస్ట్రీ ఇవే అయిపోయింది, ఎండగలగకుండా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటి నా శరీరంలో ఏం జరుగుతుంది అని నేను మొత్తం సర్చ్ చేస్తే నాకు వచ్చింది మా అన్నయ్య, మా పెద్ద అన్నయ్యకు ఫోన్ చేసి అది తొందరగా చెప్పొద్దు అన్నది, మెడిసిన్ చిన్నగా ఉన్నప్పుడు రాస్తుంటే కాబట్టి యాంటీబయాటిక్స్ రాశాను. నేను మెడిసిన్ వాడను, కానీ ఇక అన్నయ్య సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉంది. సో దాన్ని బట్టి నేను ఏం చేసిందంటే మా అన్నయ్య ప్రిస్క్రిప్షన్ చేసింది, నేను 10-15 రోజులు వాడాను. వాడిన తర్వాత సిచ్యువేషన్ అంటే కస్టమర్స్ వస్తుంటే నేను ఆఫీస్ లో చైర్ లో కూర్చోలేని స్థితి, నిలబడే చెప్పడం. తర్వాత న్యూమరాలజీ క్లాస్ కూడా నాకు లాస్ట్ మంత్ నుంచి, ఇప్పుడు ఈ ఏప్రిల్ 1st నుంచి నా క్లాస్ ఉంటే కూడా నేను చాలా పెయిన్ఫుల్ గా డైపర్ వేసుకొని బ్లడ్ లీక్ అవుతున్నా, ఎంత కష్టమైనా నేను అవన్నీ భరిస్తూ కూడా క్లాస్ చెప్పేశాను, న్యూమరాలజీ క్లాస్. ఎందుకంటే ఒక్కొక్కరు 1,60,000 కడతారు కాబట్టి మార్నింగ్ వాళ్ళకి నేను క్లాస్ చెప్పడం, మళ్ళీ ఆ క్లాస్ చెప్పిన తర్వాత యోగా చేయడం. ఇప్పుడు ఈ వీడియో చేస్తుంది ఎందుకోసం అంటే, ఇప్పుడు ఏప్రిల్ 22వ తారీఖు అంటే రేపటికి 1 month తో నేను సఫర్ అవుతుంటే ఇది ఫిస్టులా అని నాకు కన్ఫర్మ్ అయిపోయింది 20 రోజుల క్రితమే, ఫిస్టులా. సో దానికి సర్జరీ ఏంటిది, లేజర్ చికిత్స ఏంటిది, ఇవన్నీ తెలుసుకుంటే చాలా నాకైతే బాధ అనిపించింది. ఎందుకంటే ఒకసారి ఫిస్టులాకి కానీ, ఫైల్స్ కానీ, ఫిషరీస్ కానీ ఎప్పుడైనా సర్జరీ జరిగితే మళ్ళీ వెళ్ళాలి అనే విషయం నేను ఎప్పుడో 10-20 సంవత్సరాల క్రితమే చెప్పాను యోగా గురువుగా. అంతేందుకు ఈ పంటి విషయంలో జరిగింది కదా, ఈ పంటి విషయంలో ఫెయిల్ అయిపోయి మళ్ళీ 3-4 సార్లు సర్జరీలు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ డాక్టర్ గారు ఏమంటారంటే 6 నెలలకు ఒకసారి రావాలంటారు. అంటే ఒక్కసారి మీరు హాస్పిటల్కి వెళ్ళిపోయామంటే జీవితాంతం మీరు హాస్పిటల్కి అంకితం అయిపోతారు, ఫ్యామిలీ డాక్టర్ అంటారు. ఇవన్నీ తెచ్చిపోయిన తర్వాత నెల రోజులు నేను పెయిన్ భరించైనా సరే, మీకు తెలుసు మీ ఇళ్ళల్లో ఎవరికైనా ఫిస్టులా వస్తే ఎంత పెయిన్ ఉంటుందో వాళ్ళకి అడిగితే తెలుస్తుంది, ఇది మాటలతో చెప్పేది ఏం లేదు.
సో అట్లాంటిది నేను ఏం చేశాను, కూర్చోరాకున్నా కానీ నేను ఏవేవో ఎక్విప్మెంట్ పెట్టుకొని ప్రాణాయామం చేసుకుంటూ, సూర్య నమస్కారాలు చేసుకుంటూ, యోగా మీద ఫుల్ ఫోకస్ చేసేసి, టబ్బులో వాటర్ నుంచి డెటాల్ వేసి చాలా అంటే సెల్ఫ్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది అన్నమాట. న్యాచురల్ వే, యోగా, ఆయుర్వేదిక్ మెడిసిన్ అన్ని వాడి ఈ రోజు మాత్రం మీ ముందు ఉన్నాను కదా హ్యాపీగా. దాదాపుగా నా ఫిస్టులా నాకు నేనుగా అంటే మా అన్నయ్య యాంటీబయాటిక్స్ ఇవ్వడం అదొక మేజర్ పార్టే. అదొకటి నేనే ఇక్కడ కించబడలేదు. ఒక యాంటీబయాటిక్స్ అంటే దాంట్లో బిగ్ ఇంటెస్టైన్ లో పెద్ద పేగులో ఏదైతే నాకు ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే ఈ టీత్ ఇన్ఫెక్షన్ అనే విషయం ఈ మూలం మా యొక్క డెంటల్ డాక్టర్ చెప్పకపోవడం అనేది పెద్ద బ్లండర్ మిస్టేక్. దీని వల్ల ఈ రోజు నేను ఒక 15-20 లక్షలు డైరెక్ట్ గా క్యాష్ కోల్పోయాను. దాని తర్వాత అంతకన్నా ఎక్కువగా నా యొక్క 6 నెలల సంవత్సరంలో ఒక 60 నుంచి ఒక 1 CR నేను నా ఆఫీస్ నుంచి నేను నా బిజినెస్ కోల్పోయాను. ఇవన్నీ తర్వాత నా లక్షల కోట్ల తర్వాత నా యొక్క ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ అనేది ఈ జబ్బుల వల్ల చాలా డౌన్ ఫాల్ అయిపోయింది. ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, ఫేస్ లో వాల్యూ తగ్గిపోయింది, కళ తగ్గిపోయింది. దీన్ని బట్టి నేను అర్థం చేస్తున్నా, ఎక్కడ పోయినా కానీ ఎవ్వరు చీట్ చేస్తున్నారా, మోసం చేస్తున్న తర్వాత కానీ నీ ఆరోగ్యం పోయింది అంటే ఎవ్వరు తీసుకురాగలని రియలైజ్ అయిపోయా. నేనే ఇంత యోగా గురువుని, చాలా మందికి నేను ఆరోగ్యం ఇచ్చిన వ్యక్తిని ఈ రోజు నేను రోగిగా మారిపోయాను. దీనికి అంతటి కారణం నా నిర్లక్ష్యమే, నా ఇండిసిప్లిన్. ఇండిసిప్లిన్ అంటే ఏంటిది? రాత్రి ఎప్పుడో 12 గంటలకు పడుకునేది. అప్పుడు పడుకునే ముందు 1 గంట పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు భోజనం చేసేది. మళ్ళీ తెల్లారి 4 గంటలకు లేచేది. నిద్ర సరిగా లేదు, బ్రేక్ఫాస్ట్ సరిగా చేయం, డిన్నర్ సరిగా చేయం, లంచ్ సరిగ్గా ఉండదు. ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఒక టైం మేనేజ్మెంట్ లేదు. దీనివల్ల శరీరంలో చాలా చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఇబ్బంది పడ్డాను. దీన్ని బట్టి చాలా రియలైజ్ అయిపోయి నేను ఇక ఆ అలోపతి యాంటీబయాటిక్స్ వాడుతూ ప్రాణాయామం చేసుకుంటూ లాస్ట్ మంత్ అంటే ఈ మంత్ లోనే లాస్ట్ సండే, ఇప్పుడు మొన్న సండే 21కి నేను శంఖపక్షాలను చేసేస్తున్నాను, గజకర్ణి చేస్తున్నాను. ఎందుకంటే బిగ్ ఇండస్ట్రీని క్లీన్ చేయడానికి. సో లార్జ్ ఇండస్ట్రీ తర్వాత ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ లాస్ట్ సండే కూడా నేను ఏం చేశాను, శంఖపక్షాలు చేస్తున్నాను. ఇప్పుడు ఈ విషయం నాకు 1 year క్రితమే తెలిసి ఉంటే నాకు ఇన్ని లక్షలు ఖర్చు అయిపోయేది కాదు, ఇన్ని జబ్బులు వచ్చేది కాదు. ఇంకొకటి కూడా నాకు మొదటి నుంచి కూడా గమనం, నేను ఎవరైనా యోగా క్లాస్ లో కూడా చెప్తుంటే మీకు నోరి దుర్వాసన వస్తుందా అంటే నేను ముందే చెప్పేది, నీకు మోషన్ ప్రాబ్లం ఉంది, నువ్వు సరిగా మోషన్ పోవట్లేదు, ఇవన్నీ చెప్పేది. కానీ ఇన్ని చెప్పిన నేనే నా విషయంలో నేను ఇది గమనించకపోవడం, ఇది చాలా బ్లండర్ మిస్టేక్. సో ఇప్పుడు నేను ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అరే లోపటనే ఇన్ఫెక్షన్ అంటే జబ్బులు అనేవి లోపటనే ఉన్నాయి కాబట్టి ఈ మౌత్ ద్వారా అంటే పెద్ద పేగులోనే ఇంత ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని క్లీన్ చేసుకోకుండా మనం హాస్పిటల్ చుట్టూ తిరిగితే వాళ్ళు ఏం చేస్తారంటే కొనే 4 మంది అయితే ఉన్న 4 ఊడిపోయినట్టుంది. అట్లా అయిపోయింది నా జీవితం. సో అందుకోసమే వాళ్ళ యొక్క నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు జబ్బులు తగ్గించడానికే ఉంటారు తప్ప ఎమర్జెన్సీ ఆరోగ్యాన్ని ఇవ్వరు. ఎప్పుడైనా మీ జీవితంలో యోగాని మీరు పట్టుకోలేరంటే, యోగాన్ని పట్టుకోవాలంటే జస్ట్ యోగా రాష్ట్ర పట్టుకోవడం కాదు, యోగ సాధన చెయ్యాలి. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, చిన్నపిల్లలైనా, వృద్ధులైనా ఎవరైనా సరే యోగా చేయకపోతే ఈ కాలంలో చాలా కష్టం. సో అందుకోసమే మీరు అనుకోవచ్చు మరి ఫ్రీగా చెప్పొచ్చు కదా అండి, ఫ్రీగా చెప్పే అంత టైం నాకు లేదు టైం. సో అందుకోసమే ఇప్పుడు ఉన్న నా షెడ్యూల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్స్ అయితే దీనికి సంబంధించింది. ఇది మనం సర్టిఫికేట్ కోర్సు 1 month జరుగుతుంది. సో ఇది May 1st 2024 స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ బ్యాచ్ ఉంది, వాళ్ళకు కూడా లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు. మళ్ళీ వాళ్ళకి ఏం ఫీజు తీసుకోము, ప్రతిసారి జాయిన్ అయిన వాళ్ళకి ఏం ఎక్కువ ఫీజు చేయవు. ఆ పాత వాళ్ళు మళ్ళీ జాయిన్ అవుతారు, మీరు కూడా జాయిన్ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు కూడా జాయిన్ కావచ్చు. అలా 100 మంది వరకు అలౌడ్ ఉంటుంది జూమ్ మీట్ లో. సో 105 కోడ్ లో మంచి కోడ్ లో వస్తుంది కాబట్టి ఇండియా వాళ్ళకి 51,990 ఉంటుంది. ఇంకా ఫారిన్ వాళ్ళకి 1,11,900 ఉంటుంది. ఇవైతే నేను నా విషయంలో చెప్తున్నాను, ఈ ప్రైస్ నథింగ్. ఎందుకంటే నేను ఖర్చు పెట్టిన కళ్ళ ముందట 10 లక్షల రూపాయలు ఇట్లా గూగుల్ పే, ఫోన్ పే చేసిన స్వంత కళ్ళు చేతులు ఉన్నాయి నాకు. ఇవి నథింగ్. ఇవి మీరు పెట్టుబడిగా మీరు ఆరోగ్యం కోసం మీరు సాధన చేస్తే మీ భార్యను, మీ పిల్లల్ని, మీ ఫ్యామిలీని మొత్తం యోగమయం చేయొచ్చు.
ఒక నేర్చుకుంటే అందరూ నేర్పించాలి. తప్పకుండా. సో అందుకోసం ఈ కోర్సు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఒకవేళ కొత్త వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళకి కూడా చెప్తాను, మీరు జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా నేను మాత్రం రోజు యోగా చేయాల్సిందే కదా. సో అందుకోసమే మీరు జాయిన్ అయితే మీతో కలిసి నేను చేస్తాను. మీరు కొత్త వాళ్ళు జాయిన్ కాలేను, ఆల్రెడీ పాత బ్యాచ్ ఉంది. సో పాత బ్యాచ్ ఆల్రెడీ 25 మంది ఉన్నారు. వాళ్ళతో నేను మళ్ళీ మే 1 నుంచి వాళ్ళు అడుగుతున్నారు, గురుగారు ఏమైంది యోగా క్లాస్ స్టార్ట్ చేయండి. నేను రెడీ అవుతున్నాను చక్కగా. ఇప్పుడు నేను మొన్న 15 రోజుల క్రితం నా వెయిట్ చూస్తుంటే 60 కేజీలు, ఇప్పుడు 57 కేజీలు ఉంది. నేను 57 కేజీలు 400 గ్రాములు ఉంది. సో అలా వెయిట్ కూడా తగ్గుతున్నాను, ఇంకా ఫిట్నెస్ అవుతుంది. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పటికైతే నాకు ఫిస్టుల దాదాపుగా ఒక 70 to 80% తగ్గిపోయింది. కొంచెం ఇంకా అంటే ఆ పుండు ఉంది. సో అది కూడా తగ్గించుకుంటాను, కొంచెం టైం పడుతుంది. ఆయుర్వేదిక్ మెడిసిన్ చాలా వాడుతున్నాను నేను. సో అది కూడా ప్రాణాయంతో ముద్రలతో అవన్నీ తగ్గించుకుంటాను. ఎందుకంటే ఒక్కసారి ఫిష్లా కానీ ఫైల్స్ కానీ ఫిషరీస్ కానీ వస్తే అక్కడ ఏ సిస్టంలో కానీ మీకు పర్మనెంట్ క్యూర్ అనేది లేనే లేదు. మళ్ళీ వస్తాయి. మళ్ళీ రాకుండా ఉండాలంటే న్యాచురల్ వేరే, అది యోగా పద్ధతి ద్వారానే. కానీ ఇవన్నీ మాటలు చెప్పడానికి బాగానే ఉంటాయి, కానీ ఫిష్లా వచ్చినప్పుడు, ఫైల్స్ వచ్చినప్పుడు, ఫిషరీస్ వచ్చినప్పుడు వాళ్ళ బాధ వర్ణనాతీతం ఉంటుంది. అసలు వెంటనే సర్జరీ చేసేసుకుంటారు. నేను అనేది ఏంటంటే అలా రాకముందే మీకు నోటి దుర్వాసన వస్తున్నాయా, చాలా కంపు కొడుతుందా మీ నోరు, ఇది నేను గమనించాను. నేను స్వయాన గమనించాను. ఏంటి నా నోరు దుర్వాసన వస్తుంది, ఇక్కడ ప్రాబ్లం వచ్చేసింది, ఈ పంట ఇట్లా అయిపోయింది అనుకున్నాను. కానీ తర్వాత నాకు తెలిసింది, సో పెద్ద పేగులోనే చాలా మణినాలు ఉన్నాయి కాబట్టి ఇవి పైకి కిందికి వచ్చి ఇలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినాయి. వీటికి ఒకటే శంకు ప్రక్షాళన, గజకర్ణి, ఇంకా చాలా నేచురల్ వేలో ఎనిమా చేసుకుంటారు. ఎనిమికా కన్నా ఈ శంకు ప్రక్షాళన చాలా పెద్ద రిజల్ట్ ఇస్తుంది. ఇవి నేను అనుభవించాను, చాలా రిలీఫ్ అయిపోయింది. నాకు చాలా బాడీ కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ అయిపోయింది. ఇవన్నీ నేను చెప్పడానికి ప్రాక్టికాలిటీ, సోది కాదు, ఇది రియాలిటీ. రాబోయే రోజుల్లో ఇప్పుడు నేను 2 ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. నేను డబ్బు ఉండగానే కాదు, ఆరోగ్యం ఉండకపోతే వేస్ట్. ఆరోగ్యం ఉండగానే కాదు, డబ్బు కూడా ఉండాలి. ఈ 2 ఉంటే, వెల్త్ అండ్ హెల్త్ ఉంటేనే హ్యాపీ లైఫ్. ఈ రెండిట్లలో ఏది లేకపోయినా ఇబ్బందే. సో అందుకోసమే ఈ విషయాన్ని మాత్రం చక్కగా మీరు అర్థం చేసుకొని మీరు యోగా క్లాస్లో జాయిన్ అవుతారా అది మీ ఇష్టం. యోగా క్లాసులు అన్ని ఫ్రీగానే కదండి అంటే, ఆ ఫ్రీగా ఉన్నాయి, ఫ్రీగానే ఉంటాయండి. గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి తేడా తెలుసు కదా మీకు. ప్రైవేట్ స్కూల్లో ఎందుకు రిక్షా వాళ్ళు కూడా ఎందుకు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు? ఫ్రీ క్లాసుల్లో 2 రోజులు 3 రోజులు చెప్తారు, వెళ్ళిపోతారు. మీ డబ్బు గురించి పట్టించుకునే నాన్న ఎవరు ఉంటారు? ఎవరు ఉన్నారు? సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనం చెప్పడం జరుగుతుంది. అష్టాంగ యోగం గురించి చెప్తాం, ప్రాణాయామం గురించి చెప్తాం, ఈ ప్లవన యోగం అంటే నీటిపైన తేలేదుగా అన్ని కేచరి ముద్ర, ఇవన్నీ రహస్యాలు మీకు చెప్పడానికి నేను ప్రయత్నించాను. ఎందుకంటే నేను న్యూమరాలజిస్ట్ కన్నా యోగా గురువు కానీ చాలా సాధన చేసిన వ్యక్తిని 20-30 సంవత్సరాలు. సో అందుకోసం నాకు దాంట్లో ఇంకా చాలా ఎక్కువ పడుతుంది. సో దాన్ని ఇప్పుడు నేను అట్లా చెంపలు వేసుకొని, అమ్మో బాబాయ్ యోగా చేయకపోతే నాకు ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది, నా లైఫ్ ఇబ్బంది అవుతుంది, కాబట్టి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారని తప్పకుండా. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ కావాలనుకుంటున్నారో పైన మీకు ఆల్రెడీ నెంబర్ ఇవ్వడం జరిగింది, వాట్సాప్ నెంబర్, అదే మొబైల్ నెంబర్, గూగుల్ పే, ఫోన్పే. తప్పకుండా జాయిన్ అయ్యి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్. ఇవన్నీ రియాలిటీ అండి. ఈ కథలు కావు, పెట్టిన కథలు కాదు, పిట కథలు కాదు. నిజంగా నాకు ఏం జరిగిందో నేను అందుకోసం ప్రతిదీ కూడా నేను షార్ట్ వీడియోనో లేదా లాంగ్ వీడియోనో ఏదో ఒకటి ప్రూఫ్ ఉంటుంది. మీరు వెళ్ళి చూడండి. న్యూమరాలజీ యోగాలో నాకు సర్జరీ చేయనప్పుడు నా మొహం ఎలా ఉంది, క్లినిక్ లో ఎలా, నేను అక్కడే తీసుకున్నాను వీడియో. సో అది మీరు చూడండి. అది చాలా బాధగా నేను అప్లోడ్ చేసిన వీడియో అనమాట. ఈరోజు నేను కొంచెం సంతోషంగా ఉన్నా, ఎందుకంటే అది జయించేస్తున్నా. ఈరోజు అయితే సరే, నా శరీరంలో గట్టి ఏవైతే ఉన్నాయో పల్లె అవే కోల్పోయినాను. ఇప్పుడు శరీరంలో ఏది, మానవ శరీరంలో చాలా గట్టిది డెంటిన్, అవే నాకు కోల్పోయినాయి అంటే ఇంకా అర్థం చేసుకుని మన ఆరోగ్య స్థితి ఎక్కడ పోయిందాం. సో తప్పకుండా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఇది ప్రూవ్ అయింది. ఇంట్లో డబ్బులు, ఒంట్లో జబ్బులు, అది కూడా ప్రూవ్ అయింది. మా గురుగారు చెప్తే నేను జోక్ అనుకున్నాను, ఇప్పుడు రియాలిటీ అయింది. ఇవన్నీ నా జీవిత పాఠాలుగా మీకు అందించడానికి రెడీగా ఉన్నాను. మీరు అడ్మిషన్ అయ్యి చక్కగా మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తప్పకుండా మే 1వ తారీఖు నుంచి అది యోగ కాలం, బుధవారం వస్తుంది. ఖచ్చితంగా మీరు యోగా క్లాస్లో అటెండ్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్.